హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తిరుమలరావు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ టీలో ఏ జోన్కి అప్లై చేయాలి అనే విషయం మనం చూద్దాం. సో మనకి మెయిన్గా అసలు మనకి అంటే మన ఆంధ్ర స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మనం మెయిన్గా ప్రిఫర్ చేసేది మనం 3 జోన్లు మనం మెయిన్గా ప్రిఫర్ చేస్తాం. ఒకటి సికింద్రాబాద్. ఎనీవే మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేస్తాం, ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అండ్ బెంగళూరు అండ్ చెన్నై. సో ఈ ఇయర్ ఏంటంటే బెంగళూరులో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఐ థింక్ అరౌండ్ 90, చాలా తక్కువ ఉన్నాయి. సో స్ట్రైట్ అవే మనకి ఏంటంటే బెంగళూరు అనేది మనకి జస్ట్ ఎలిమినేట్ ద బెంగళూరు మనం అప్లై చేయడానికి కుదరదు. సో ఇంకా మిగిలింది ఏంటంటే రెండే, ఒకటి ఏదో చెన్నైకి అప్లై చేయాలా లేకపోతే సికింద్రాబాద్. అండ్ దోస్ హూ ఆర్ అంటే మనకి పైన నార్థన్ పార్ట్స్లో ఉండేవాళ్ళు, మనకి నార్త్ పార్ట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అప్ టు ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు ఇన్ కేస్ దే వాంట్ అంటే వాళ్ళు ఈస్ట్ కోస్ట్ కనుక అప్లై చేయాలనుకుంటే కొంతమంది ఈస్ట్ కోస్ట్కి అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు. దట్ ఈస్ ఓకే అది వరకు. సో బట్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మొత్తం ఎలా దేనికి అప్లై చేయాలి, దేనికి ఏదైతే బెస్ట్. సో పోస్ట్ వైజ్గా చూసుకుంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ వైజ్గా చూసుకుంటే అరౌండ్ 1000 ఉన్నాయి అంతే. సో పోస్ట్ వైజ్గా మనకి డిఫరెన్స్ లేదు. సో ఇప్పుడు బట్ ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వాట్ ఈస్ ద మెయిన్ అంటే కట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలంటే మనకి ఆబ్వియస్గా చెన్నై అనేది కంపేర్డ్ టు సికింద్రాబాద్ కొంచెం తక్కువే ఉంటుంది ఎనీ టైం, అంటే ఆల్వేస్. అంటే కొన్ని సర్టెన్ టైమ్స్లో ఏమవుతుందంటే మనకి అంటే పోస్ట్ వైజ్గా కొంచెం వేరియేషన్ ఉన్నప్పుడు కట్ ఆఫ్ వేరీ అవ్వచ్చు, కానీ నార్మల్గా అయితే సో మనకి చెన్నైకే కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. సో సికింద్రాబాద్కి కట్ ఆఫ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సో బెటర్ ఏంటంటే దోస్ అంటే ఎవరైతే కొంచెం యావరేజ్ అబోవ్ యావరేజ్ మనం కొంచెం ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపరేషన్ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ కొంత ముందు టైం నుంచి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు జస్ట్ సికింద్రాబాద్కి అప్లై చేసేయండి. బట్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అంటే ఇంకా మనం ఇంకా అసలు ప్రిపరేషన్ స్టార్టే చేయలేదు, జాబ్ వస్తే చాలు అనుకుని ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉండి జస్ట్ ప్రిపేర్ అవుతాం స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఆర్ఆర్బి చెన్నై అయితే ఇట్ విల్ బి అంటే ఛాన్సెస్ అనేవి కొంచెం హైయర్ ఉంటాయి కంపేర్ టు ఆర్ఆర్బి సికింద్రాబాద్. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అనే వాళ్ళు అన్ని ప్లేసెస్కి వస్తున్నారు. బట్ కంపేర్ టు సికింద్రాబాద్ కన్నా చెన్నైకి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట నార్త్ ఇండియన్స్లో, ఎందుకంటే అది వాళ్ళకి వెరీ లాంగ్ అని ఫీల్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే సికింద్రాబాద్కి వాళ్ళు చాలా తక్కువ వస్తారు, చెన్నైకి కొంచెం తక్కువ వస్తారు. సో కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనం చేసే వాళ్ళు అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు సికింద్రాబాద్కి ఇవ్వండి. ఎందుకంటే వన్ మోర్ ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ పాలసీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ట్రాన్స్ఫర్ పాలసీ అనేది చాలా టిపికల్ అయిపోయింది రైల్వేలో. ఎందుకంటే మినిమం అనేది 5 years మీరు ఉండాలి. మినిమం 5 years మీరు సర్వీస్ చేసిన తర్వాత మాత్రమే ఏదైనా దాంట్లో మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. సో కాబట్టి ఏంటంటే బెటర్ అంటే ఎవరైతే మన ఇంటి దగ్గర ఉండి చేసుకుందాం అనుకునే వాళ్ళు బెటర్ మన సికింద్రాబాద్ అయితే అట్లీస్ట్ ఎనీవే డివిజనల్ ట్రాన్స్ఫర్లోనో లేదా మనకి మ్యూచువల్ అంటే విత్ ఇన్ మనకి జోన్ అయితే మనకి మ్యూచువల్ దొరికేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్ప్లేస్మెంట్లో వేరే జోన్ మనకి వేరే డివిజన్స్ అలాట్ అవ్వచ్చు. సో దానివల్ల మ్యూచువల్ దొరుకుతుంది, మన హోమ్ టౌన్కి వచ్చేయడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ మీరు కనుక ఆర్ఆర్బి చెన్నై అప్లై చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది, మళ్ళీ రావడానికి మినిమం 10 years పైన పడుతుంది. సో కాబట్టి ఏంటంటే బెటర్ సో ఇక్కడైతే మనకి ఆంధ్ర వాళ్ళు ఉంటారో బెటర్ మీరు ప్రిఫర్ అంటే ఇన్ కేస్ మీరు కనుక ప్రిపరేషన్ కనుక ఓకే స్ట్రాంగ్గా ఉంటే యూ ప్రిఫర్ ఫర్ సికింద్రాబాద్. లేదు అనుకుంటే జస్ట్ అంటే ఇంకో విషయం ఏంటంటే మనకి సౌత్ సైడ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి చెన్నై డివిజన్ మనకి ఇప్పుడు ఆర్ఆర్బి చెన్నై అంటే మనకి సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర కూడా మనకి అక్కడ మనకి ఆర్ఆర్బి చెన్నైలో కవర్ అవుతూ ఉంటుంది. సో దోస్ అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ కానీ మనకి ఇటు సైడ్ నెల్లూరు, చిత్తూరు ఈ ఏరియాస్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు తెలంగాణ కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకి నార్థరన్ పార్ట్స్లో ఉన్న మనకి ఆంధ్ర ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇటు అప్లై చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ లాంగ్. మనకి వచ్చే ఆ జాబ్కి మనం ఇక్కడ బయటకు వచ్చేసి ఆ శాలరీతో ఇక్కడ మేనేజ్ చేసుకోవడం సపరేట్గా, మళ్ళీ ట్రాన్స్ఫర్ రాదు, ట్రాన్స్ఫర్కి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కనుక మైండ్లో పెట్టుకుంటే కొంచెం అడ్వైజబుల్ కాదు. బట్ లేదు మన ప్రిపరేషన్ అంత లెవెల్లో లేదు, ఈ టైం కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంటుంది, మనకి జాబ్ డెస్పరేట్ ఉన్నాం, మనకి 100% ఇప్పుడు జాబ్ రావాలి అని కనుక ఉంటే మీరు కనుక చెన్నైకి వెళ్ళేది, లేదంటే బెటర్ అప్లై ఫర్ ద సికింద్రాబాద్. ఓకేనా?
ఇది మెయిన్. సో మనకి ఎలాగో ఆర్ఆర్బీ చెప్పాను కదా, ఆర్ఆర్బీ బెంగళూరు అనేది ఇప్పుడు మనకి దాంట్లో లేదు కాబట్టి జస్ట్ బెటర్ అప్లై ఫర్ ద సికింద్రాబాద్కి అప్లై చేసుకోండి. అండ్ నార్తర్న్ పార్ట్ వాళ్ళు ఇంక యూ హ్యావ్ ది ఆప్షన్ ఏదర్ ఈస్ట్ కోస్ట్ కానీ సికింద్రాబాద్ కానీ ఏదైతే మీకు సూటబుల్ అనుకుంటారో దానికి అప్లై చేసుకోండి. అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లేదా సఫర్ అవుతారు. సో దానికి సంబంధించి కూడా అంటే వాట్ ఈస్ ద పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. అంటే డిఫికల్టీ లెవెల్ బట్టి పోస్టులు ఎలా పెట్టుకుంటే బెటర్ అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది తెలియక మంచి మార్క్స్ వచ్చి కూడా రాంగ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకొని సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు, గ్రూప్ డీలో కూడా 100 మంది ఉన్నారు. దే ఆర్ సఫరింగ్. అంటే వాళ్ళకి జస్ట్ అవేర్నెస్ లేదు అప్పటికి, అంటే ఏ పోస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త. సో దానికి సంబంధించి కూడా నేను అంటే పోస్ట్ వైజ్గా నేను ఒక ప్రిఫరెన్స్ అనేది నేను ఒకటి రెడీ చేసి నేను పోస్ట్ చేస్తాను ఈ ఛానల్లో. సో దట్స్ ఇట్. చూసుకోండి, చెన్నై ఆర్ సికింద్రాబాద్. ఓకే, థ్యాంక్ యూ.